ఉన్న 5గురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ కింద చిక్కుకున్న కారును బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతివేగమే ప్రమాదానికి కారణమా లేదా డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 60 దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరుగుతుంది. వ్యాగనార్ వాహనంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి 7 మంది చిన్నారులతో కలిసి యాదగిరిగుట్ట ప్రయాణాన్ని పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా అధికారులకు సమాచారం అందింది. ఒకే కుటుంబానికి చెందినటువంటి వారంతా కూడా ఈ కారులో ప్రయాణిస్తా ఉన్నారు. దాంట్లో 6గురు ఘటనా స్థలంలోనే సరిపోగా ఒక చిన్నారి మాత్రం కొనా ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆసుపత్రికి తరలించినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ వ్యాగనార్ వాహనం అత్యంత వేగంగా ఈ ఎగ్జిట్ 16 దగ్గర ర్యాంప్ పైన దిగుతా ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా సమాచారం ఉంటుంది. ఎదురుగా వెళ్తున్నటువంటి లారీని వెనక నుంచి అత్యంత వేగంగా ఢీకొనడంతో కారులో ఉన్న ముందు భాగంలో ఉన్నటువంటి ప్రయాణికులు, వెనక భాగంలో ఉన్నటువంటి ఈ చిన్నారులు, మహిళలంతా కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ వాహనం డీటెయిల్స్ అన్నిటి కూడా పోలీసులు సేకరించినప్పుడు బొల్లి శివకుమార్ అనే పేరు పైన ఈ వాహనం రిజిస్ట్రేషన్ అయి ఉంది. తండ్రి బొల్లిరాజు సర్దార్ నగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి వాహనంగా గుర్తించారు. మారుతి సుజుకి వాహనం ఇది. ఈ నిద్రమత్తులో ఉండడం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చా లేదా ఇంకేమైనా ఇతన్ని ఆల్కహాల్ మత్తులో ఇది రోడ్డు ప్రమాదం జరిగి ఉండవచ్చా అనే దానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. మిట్ట మధ్యాహ్నం ఓఆర్ఆర్ సమీపంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి 6గురు చనిపోయినటువంటి ఘటన ఇప్పుడు ఒక్కసారిగా అందరినీ భయప్రాంతాలకి గురి చేస్తా ఉంది. ఇప్పటికే ఓఆర్ఆర్ అంటేనే ప్రమాదాలకు విజయంగా మారిపోయింది. మొన్నటి వరకు 100 స్పీడ్ లిమిట్ ఉన్నటువంటి ఓఆర్ఆర్ పైన ఇప్పుడు 120కి పెంచడంతో అత్యంత వేగంగా వాహనాల ప్రయాణాలు జరుగుతా ఉన్నాయి. కనీసం ఒక సెకండ్ కూడా ఓఆర్ఆర్ పైన వాహనాలు నిలిపేటువంటి స్పేస్ లేకుండా, రూల్ లేకుండా ఇప్పటికే స్ట్రిక్ట్ రూల్స్ ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ వ్యాగనార్ వాహనం యాదగిరిగుట్ట వెళ్లి తిరుగు ప్రయాణంలో వాళ్ళు వస్తుండగా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎగ్జిట్ 16 దగ్గర ఈ ప్రమాదం జరగడం పోలీసులకు సమాచారం వచ్చినటువంటి వెంటనే అక్కడికి చేరుకున్న తర్వాత ఆ 6 మంది చనిపోయినటువంటి మృతులు, కొనా ఊపిరితో ఉన్నటువంటి చిన్నారి, ఈ మొత్తం 7 మంది ఆ వాహనంలో ఇరికిపోవడంతో డోర్లన్నీ కూడా ఎక్కడికక్కడ స్మాష్ చేసి దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులు, డ్రైవర్ సీట్ లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా బయటికి దింపి వారి మృతదేహాలన్నీ కూడా రోడ్డుపై ఎక్కడికక్కడ చెల్లాచెదరుగా పడిపోయి ఉండడంతో ఆ వైద్య బృందం వచ్చి వారందరినీ కూడా మృతదేహాలని కలెక్ట్ చేసుకొని దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వీరంతా కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు. వేసవి సెలవుల కారణంగా పిల్లలతో కలిసి వీరు తిరిగి ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో నార్సింగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర ఈ ప్రమాదం జరగడంతో ఈ ఘటనలో మొత్తం 6 మంది చనిపోయారు. ఒక్కరు సీరియస్ గా ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్టుగా తెలుస్తోంది. రవితేజ, ఓఆర్ఆర్ పై చాలా సందర్భాల్లో అంటే చాలా ఘటనలు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. ఈ ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోతున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. అంటే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏం చెప్తున్నారు పోలీసులు? అత్యంత వేగంగా కారు ప్రయాణం జరగడంతో ఇంత పెద్ద ఘటన జరిగింది అనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. వేగంగా ముందు వెళ్తున్నటువంటి లారీని నిద్రమత్తులో ఉండడం కారణంగా వెనుకున్నటువంటి డ్రైవర్ గమనించకపోవడంతో ముందెళ్తున్నటువంటి లారీని ఢీకొట్టినటువంటి వెంటనే కారులో ఉన్నటువంటి ఈ 6 మంది ఘటనా స్థలంలోనే చనిపోగా ఒక్కరు చిన్నారి మాత్రం తీవ్రంగా గాయాలైనట్టుగా మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ నిర్లక్ష్యానికి గల కారకులు ఎవరు, ఎందుకు ఇలా జరిగింది, ఎవరి కారణంగా ఇది జరిగింది, సడన్ గా లారీ అతను నిలిపివేయడం కారణంగా వెనక వీరు గమనించకుండా ఆ వాహనాన్ని ఢీకొట్టారా, లేకపోతే పోలీసులు భావిస్తున్న విధంగానే నిద్రమత్తులో ఉండి వాహనాన్ని గమనించక అత్యంత వేగంగా వెళ్లి వేగంగా ఢీకొట్టిందా అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆ సీసీ ఫుటేజ్ అంతా కూడా బయటికి తీస్తా ఉన్నారు. ఆ వాహనం వేగంగా వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా ఇప్పటికే సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. గతంలో ఈ వేగనార్ పైన 2 స్పీడ్ చలాన్స్ కూడా నమోదైనట్టుగా అధికారులు ఆ వివరాలన్నీ కూడా బయటికి తీశారు. కారు ఒక్కసారిగా నుజ్జు అవ్వడము, దాంతో అసలు ఏది పనికి రాకుండా ఉండడము,
దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఘటన స్థలంలోనే చనిపోయి ఉండడము, దాంట్లో ఒక చిన్నారి తీవ్ర గాయాలపై ఉండడము, ఇదంతా ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు. వీరందరూ కూడా విహారయాత్ర యాదిరిగుట్ట ఈ వేసవి సెలవులో పిల్లలతో కలిసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ మృతదేహాలన్నింటినీ కూడా ఇప్పటికే గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించిన సమాచారం అందుతుంది. ఈ ఘటనలో గాయపడినటువంటి చిన్నారికి మాత్రం మెరుగైనటువంటి ట్రీట్మెంట్ అందజేస్తా ఉన్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా స్పందించి మెరుగైనటువంటి వైద్య సేవలు అందజేసి దీనిపైన ఎంక్వైరీ చేసి ఎలా జరిగింది ఈ ప్రమాదం అనే దానిపై కూడా ఇప్పటికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పోలీసులు భావిస్తున్నటువంటి విధంగా అత్యంత వేగంగా ఈ వ్యాగనార్ వాహనం స్పీడ్ కంట్రోల్ లేకుండా వెళ్లడంతో నిద్రమత్తులో ఉన్నటువంటి ఆ వాహనం ఆ డ్రైవర్ నిద్రమత్తులో ఉండి ముందు వెళ్తున్నటువంటి వాహనాన్ని ఢీకొట్టడంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని మాత్రం పోలీసులు భావిస్తాము. రైట్, థ్యాంక్ యూ రవి.